హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రతీష సింపుల్ రెసిపీస్. క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూపిస్తానండి. రండి, వీడియో చూసేయండి. నీట్గా వాష్ చేసుకున్న క్యారెట్లు తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు క్యారెట్లకున్న పీల్ మొత్తం చక్కగా తీసేసుకోవాలండి. తర్వాత పీల్ తీసుకున్న క్యారెట్లని వీడియోలో చూపిస్తున్నట్లు చక్కగా తురుముకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక 7-8 క్యారెట్లను తీసుకున్నానండి. ఇంకా సన్నగా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని మీకు సరిపడా నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి. కావాలంటే మీరు కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇలా మెల్ట్ అవుతున్నప్పుడు మీకు కావాల్సినన్ని జీడిపప్పులు, బాదం పప్పులు యాడ్ చేసుకోవచ్చు అండి. కిస్మిస్లు చూసారు కదా, మొత్తం అంతా కలిసేలా చక్కగా తిప్పుకోవాలండి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇంకా పక్కగా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా తురుముకున్న క్యారెట్ని ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ క్యారెట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు చక్కగా కుక్ చేసుకోవాలండి. క్యారెట్లు అనేవి బాగా కుక్ అయిన తర్వాత అడుగు అంటుతుంది అనుకున్నప్పుడు ఇంకా నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలు అనేవి 1 కప్పు యాడ్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇంకా మొత్తం అంతా కలిసేలా చక్కగా తిప్పుకోవాలండి. ఈ పాలు అనేవి క్యారెట్లోకి బాగా ఇంకిపోయే వరకు చక్కగా తిప్పుకోవాలండి. చూసారు కదా, ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత దంచుకున్న యాలకులు యాడ్ చేసుకుంటున్నానండి. మొత్తం అంతా కలిసేలా చక్కగా తిప్పుకోవాలండి. తర్వాత మీ తీపికి సరిపడా చక్కెర అనేది యాడ్ చేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు కూడా యాడ్ చేసుకోవాలండి. మొత్తం అంతా కలిసేలా చక్కగా తిప్పుకోవాలండి. చూసారు కదండి, పంచదార అనేది కరగడం స్టార్ట్ అవుతుందండి. ఈ పంచదార అనేది బాగా దగ్గర పడి ఈ క్యారెట్లోకి అబ్జర్వ్ అయ్యే వరకు చక్కగా తిప్పుకోవాలండి. చూసారు కదండి, క్యారెట్ అనేది ఈ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఈ కన్సిస్టెన్సీలోకి రావాలండి. ఇంకా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ కొంచెం తిని మీకు చూపిస్తున్నాను. నాకైతే చాలా బాగా కుదిరింది. చక్కెర అనేది కరెక్ట్గా సరిపోయింది. చాలా బాగా కుదిరింది. నా వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే సింపుల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.